హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు ఐఎంఆర్ ప్రాపర్టీస్. ఈరోజు నేను మీకు ఒక మంచి కమర్షియల్ బిట్ చూపిద్దాం అనుకుని వచ్చానండి. కనిపిస్తున్న వచ్చేసి మనకు బీజాపూర్ హైవే. ఈ హైవేకే మనకు ఒక 5 ఎకర్ 20 గుంటాస్ ల్యాండ్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఇది 100 ఫీట్ రోడ్ అండి. మనకు అప్పా జంక్షన్ నుండి చెవెల్ వెళ్ళే రోడ్డు. ఈ రోడ్కే మనకు ఒక 5 ఎకరాల 20 గుంటల ల్యాండ్ వచ్చింది. ల్యాండ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, చూడొచ్చు. ల్యాండ్ అయితే టోటల్లీ రోడ్ ఫేస్ వచ్చేసి 400 ఫీట్ ఉంది. వీడియోని కంటిన్యూ అవుతుండండి. నేను లాస్ట్లో రోడ్ ఫేస్ మొత్తం సైట్ చూపించిన తర్వాత మీకు రోడ్ ఫేస్ కూడా చూపిస్తానండి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ అయితే మనకి అక్కడక్కడ మనకు కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు కూడా పెట్టుకున్నారు వీళ్ళు. కొంచెం ఏమో ల్యాండ్లో పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టుకున్నారు, చూడొచ్చు. అలానే కొన్ని గూడను కూడా కన్స్ట్రక్ట్ చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు. కొంచెం గోశాలకు కూడా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ల్యాండ్ అయితే మనకు అప్పా జంక్షన్ నుండి ఎగ్జాక్ట్లీ 16 కిలోమీటర్ల వచ్చిన తర్వాత రోడ్ ఫేస్కే ఉంటుంది ల్యాండ్ రోడ్ ఫేస్ వచ్చేసి 400 to 500 మధ్యలో ఉంటుంది ఫీట్. చాలా మంచి ల్యాండ్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మొయినాబాద్ మున్సిపాలిటీకి వెళ్ళిన తర్వాత మనకి ల్యాండ్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు. అలానే మనకి ప్లాటింగ్ కూడా ఇది చాలా సూటబుల్గా ఉంది. లేదంటే ఎవరైనా విల్లాస్ కట్టుకోవాలన్నా కూడా ఆర్ ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా ఇండిపెండెంట్గా చాలా మంచి ల్యాండ్ అండి. ఎందుకంటే రోడ్ ఫేస్కే ఉంది, రోడ్కే ఉంది మనకి ల్యాండ్. చూడొచ్చు ఫ్రెండ్స్, గోశాలకు కూడా వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. అలానే మనకు గూడన్స్ కూడా పెట్టుకుని ఉన్నారు వీళ్ళు 2. అదేమో మనకి పౌల్ట్రీ ఫార్మ్స్కి యూజ్ చేసేవాళ్ళు. చూడొచ్చు, నేను మొత్తం చూపిస్తున్నాను. ఇక మనకు బీజాపూర్ హైవే అనేది ప్రజెంట్ 100 ఫీట్ రోడ్ ఉంది. 200 ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఈ ల్యాండ్కి చాలా ఇంకా అప్రిషియేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ప్రజెంట్ అయితే 100 ఫీట్ రోడ్ ఉంది, ప్రాసెసింగ్లో ఉంది. రోడ్ కన్స్ట్రక్షన్ కానీ 1 ఇయర్ టైం పడుతుంది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రేట్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ ఇది మన కనకమామిడి విలేజ్ రెవెన్యూకే వస్తుంది. కనకమామిడి కమాండ్ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే బీజాపూర్ హైవేకే ఉంటుంది ఈ ల్యాండ్. సిటీ నుండి వెరీ ప్రైమ్ లొకేషన్స్ నుండి కూడా నియర్ బైనే ఉంది. మనకి బాగా మంచి యాక్సిస్ కూడా ఉంటుంది. 200 ఫీట్ రోడ్ అయితే మనకు సిటీ నుండి ప్రైమ్ లొకేషన్స్కి వెళ్ళడానికి కూడా వితిన్ 40-50 మినిట్స్లోనే మనం వెళ్ళిపోవచ్చు. గచ్చిబౌలి, నార్సింగ్, మాదాపూర్, కొండాపూర్ అన్నీ కూడా హైటెక్ సిటీ, అన్నీ షార్ట్ డిస్టెన్సే. ఎవరైనా పెద్ద బిల్డర్స్ ఉన్నా కూడా ఏమైనా విల్లాస్ కట్టే కూడా చాలా మంచి యాక్సిస్ అండి. నేను ఇప్పుడు రోడ్ ఫేస్ కూడా ల్యాండ్ ఎలా ఉందో నేను చూపిస్తాను. చూడొచ్చు, ల్యాండ్ అయితే ఇలా ఉందండి. మెయిన్ రోడ్ ఫేస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ గూడెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పక్కన కొంచెం ల్యాండ్ ఉంది, అదే నేను చూపిస్తున్నాను ల్యాండ్ని. చూడొచ్చు, మంచి ల్యాండ్ ఫ్రెండ్స్. ఎవరైనా, ఎందుకంటే ఇది కమర్షియల్ ల్యాండ్, ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది ఎవరైనా తీసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా. చూడొచ్చు, ఆ చివరి నుండి ఉందండి రోడ్ ఫేస్ అయితే. ఇప్పుడు నేను రోడ్ ఫేస్ చూపిస్తున్నాను బయటికి వెళ్ళి సైడ్ నుండి. చూడొచ్చు, చాలా మంచిగా ఉందండి రోడ్ ఫేస్తో ఈ ల్యాండ్. ప్రైమ్ లొకేషన్స్లోనే ఉంది, అది కూడా బీజాపూర్ హైవేకి. చూడొచ్చు ఫ్రెండ్స్, నేను రోడ్ ఫేస్ చూపిస్తున్నాను. రోడ్ ఫేస్ అయితే చాలా పెద్దగా ఉంది, 500 ఫీట్ వరకు దగ్గరగా ఉంటుంది. చూడొచ్చు, ఇదైతే రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ పర్పస్ ఆర్ పర్సనల్ పర్పస్ ఎనీ టైప్ ఆఫ్లో యూజ్ చేయొచ్చు అండి ఈ ల్యాండ్. చూడొచ్చు, విల్లాస్కి అయితే చాలా మంచిగా ఉంటుంది, సూటబుల్గా గేటెడ్ కమ్యూనిటీ ఇచ్చేస్తే. ఎవరైనా ప్లాటింగ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. ల్యాండ్ అయితే ఓల్డ్ ల్యాండ్ కాబట్టి మనకు ఎక్కువ డెవలప్మెంట్ లేదు. వీళ్ళైతే పౌల్ట్రీ ఫార్మ్స్కి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్. నేను ప్రైజు సిటీ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా నేను పెడతాను. అలానే కింద ప్రైజు ఏ ఫేస్లో ఉంది, రోడ్ ఫేస్ ఎంత ఉంది కూడా నేను పెడతాను. కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయండి నేను పెట్టే డీటెయిల్స్ అన్నీ కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.